హలో ఏసీ సార్, ఏంటి ఇలా వచ్చారు? ఇంకేంటి మీ లవ్ మ్యాటర్ ఎలా ఉంది? మ్యారేజ్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ లవ్ లెవెలే కన్ఫ్యూషన్. ఏంటి కన్ఫ్యూషన్? ఏం లేదు. ఏం లేదా? తను నన్ను లవ్ చేస్తున్నాను అంటోంది. ఓకే, మరి నన్ను కూడా తనని లవ్ చేయమని అంటోంది. పోలీస్ ఏసీలా హాట్ గా ఉండకండి, ఏసీలా కూల్ గా ఉండండి అంటోంది. సరే కూల్ గా ఉందాం, ఇగ్నూ స్నో వరల్డ్ కి రా అని అంటే సెమిస్టర్ క్యాంపస్ ఇంటర్వ్యూ అది ఇది అంటోంది. ఐఎమ్ నాట్ కమింగ్ అంటోంది. యూత్ లవ్ ని అర్థం చేసుకోలేదు. నాగార్జున అమల రేంజ్ కి లవ్ ని డెవలప్ చేద్దామంటే కుదరట్లేదే. అంతెందుకు శరత్ బాబు, రమాప్రభ అని చెప్పండి సార్. అసలు ఈ ఏజ్ లవ్ మ్యాటర్ కే వెళ్ళకండి సార్. ఏది మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను, త్వరగా ఇవ్వండి. స్పీడ్ డయల్ నంబర్ 1 ఇవ్వండి. హలో హలో దీపిక, మహేష్ ని మాట్లాడుతున్నా. అవును, మన ఏసీ గారు యూత్ఫుల్ గా లవ్ చేద్దామని స్నో వరల్డ్ కి వెళ్దామని పిలిస్తే రానా చెప్పావట. అర్థమైంది. ఒక్కసారి తిన్నది నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు. ఏంటి ఏదో తిన్నానంటున్నాడు? అదేం లేదు, వీడు ఊరికే ఉండడు, ఎప్పుడు ఏదో ఒకటి రుచి చూపిస్తూనే ఉంటాడు. కొద్దిగా ఐస్ బ్రేక్ అవుతున్నట్టుంది చూడండి సార్. వర్కౌట్ అయిపోయింది. రియలీ? హాయ్ దీపిక. స్నో వరల్డ్ ఏంటి? అంటార్టికాకి రమ్మన్నా వస్తాను. ఎన్నింటికి రావాలి? ఈ రోజు ఈవినింగ్ 8 o'clock కి ఇగ్నూ స్నో వరల్డ్. ఇగ్నూ స్నో వరల్డ్. ఏం మ్యాజిక్ చేశారా నువ్వు? వీడు సామాన్యుడు కాదు సార్. స్నో వరల్డ్ కి దీపికని రప్పించడంలో చిన్న రహస్యం ఉంది. రాత్రి 8 గంటలకు స్నో వరల్డ్ క్లోజ్ అయిపోతుంది కదా, అప్పుడు అందరినీ బయటికి పంపించేసి వీళ్ళిద్దరిని లోపల పెట్టి లాక్ చేసేస్తా. టెంపరేచర్ తగ్గించి చలి పెంచేస్తా. చలి బాగా ఎక్కువైపోయి ఇద్దరు ఒకటైపోతారు. ఇంకేమిటి, లేట్ వయసులో లవ్ చేసి టైం వేస్ట్ చేసే కంటే ఇలా షార్ట్ కట్ లో పని ముగించేయాలి. ఎలా ఉంది సార్? రండి సార్. బాయ్ మహేష్, థ్యాంక్ యూ. పోలీసు బుద్ధి చూసావా? పిచ్చితనంగా దీపికి నువ్వే ఇరికించావు కదరా ఫూల్. ఏసీ గారు వచ్చారు, చెప్పినంత జ్ఞాపకం ఉంది కదా, వెళ్ళు. ఓకే సార్. హాయ్. రండి సార్. వద్దు, చనిపోతుంది. మీరు రండి సార్. రండి రండి రండి. రండి సార్ రండి. టైం 8 అయింది, క్లోజింగ్ టైం. వెళ్ళండి 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 బయలుదేరండి. బయలుదేరమ్మా, వెళ్ళమ్మా. సార్ మీ ఇద్దరికి మాత్రం స్పెషల్ పర్మిషన్. ఎంజాయ్. దీపిక, డ్యూటీ బయట ఇంత బ్యూటీ ఉందని నిన్ను కలిసాక తెలిసింది. యునో సారీ. ఓ మై గాడ్, మీ ఇంటించే. మిస్టర్ మల్లికార్జున్. యా అవును. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు వెంటనే నా ఆఫీస్కి రండి. వెంటనే రావాలా? సీఎం సెల్ నుంచి కాన్ఫిడెన్షియల్ ఫైల్ వచ్చింది. అది సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర సైన్ చేసి కలెక్ట్ చేసుకోండి. 2 hours లో వచ్చేస్తాను మేడం. 2 hours? నో, మీరు వెంటనే రావాలి. 2 hours లో దాని కౌంటర్ రిపోర్టు సీఎం టేబుల్ మీద ఉండాలి. ఒబే మై ఆర్డర్. ఓకే మేడం. దీపిక, ఒక అర్జెంట్ పని. 15 minutes I'll be back. Just stay here 15 minutes, okay? 15 minutes, please. మెటల్ డోర్ ముయ్యడానికి స్విచ్ ఏదిరా? ఆ పైన స్విచ్ సార్. హలో, స్టాప్ ఇట్. నేను లోపల ఉన్నాను. హలో, ఓపెన్ ప్లీజ్. ఓ గాడ్. హలో. అది థిక్ మెటల్ డోర్, సౌండ్ ప్రూఫ్. నువ్వెంత అరిచినా బయటికి వినిపించదు. ఏంటి, ఏసీతో ఏం చేస్తున్నానో చూడడానికి వచ్చావా? ఏసీ నిన్నేమి చేయకూడదని నేనొచ్చాను. ఓహో, అయితే ఆయన విలన్, నువ్వు హీరోనా? బాగుంది. హలో హలో హలో, నేను లోపల పెట్టి ఫ్రీజ్ చేసి మొత్తం సీజ్ చేయాలని ఆ ఏసీ ఐడియా, తెలుసా? యూజువల్ గా ఐడియాస్ అన్ని నువ్వే ఇస్తావు కదా, ఇది మాత్రం ఏంటి ఏసీ స్పెషలా? మర్యాదగా చెప్తున్నాను, ముందు డోర్స్ ఓపెన్ చేయించు. డోర్ ని ఎవడు మూయమని చెప్పాడో వాడు వస్తేనే తలుపు తెరుచుకుంటుంది. అందుకేగా నీకు చెప్తున్నా, ఎందుకంటే ఇది నీ నీచమైన ఐడియా. సందు దొరికిందని నన్ను కిస్ చేసిన వాడివే కదా నువ్వు. నాకు తెలిసి ఇది నీ నెక్స్ట్ స్టెప్. మనమిద్దరం తప్ప ఇక్కడ ఎవరూ లేరు కదా, నన్ను ఏదైనా చేసేయాలనేదే నీ ఐడియా. ఇలాంటి నీచమైన ఐడియా నాది కాదు, నీ లవ్వర్ ఏసీది.
లోపల చలి విపరీతంగా పెరుగుతుంది, మనిషి గట్టగట్టే లెవెల్కి. ఏం ప్రాణాలు కూడా పోవచ్చు. అలా పోకుండా ఉండడానికి ఒకే దారి, నువ్వు చదువుకున్నవే హీట్ ఇంజనీరింగ్. అది అర్థం కాలా? బాడీ బాడీ టచింగ్ అది అలా జరగాలనే ఏసీ ప్లాన్ చేశాడు. తప్పు, అది నీ ప్లాన్. ఓపెన్ గా చెప్తున్నాను, యూ జస్ట్ నీడ్ సెక్స్. హే, నన్ను ఇంత చీప్ గా అనుకున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను, నా ప్రాణాలు పోయినా కూడా నా ఊపిరి కూడా నిన్ను తాకదు.